కేటీఆర్ మామ హరినాథరావు గారు వారికి మోసం చేశారంటూ ఇదే విధంగా కేటీఆర్ బామర్ది రాజేంద్ర ప్రసాద్ కూడా కిడ్నీ మార్పిడి విషయంలో వారికి సాయం చేస్తానంటూ నమ్మవలికి వారికి అధిక మొత్తంలో వసూలు చేసినటువంటి డబ్బులు రూపాయలు ఏదైతే ఉందో దాన్ని వసూలు చేసి వారికి మోసం చేశాడంటూ ఒక ఆరోపణ చేయడానికి ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనతో పాటు ఉన్నారు దేవేందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా వారికి డబ్బును చెల్లించారు, ఎందుకు చెల్లించాల్సినంత అవసరం ఏమొచ్చింది చెప్పండి దేవేందర్ గారు. నా పేరు దేవనక దేవేందర్. నాది నల్గొండ జిల్లా చిట్యాల మండలం. నేను 2 times సర్పంచ్ చేసి ఉంటే మా తమ్ముని 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి 2018లో. కరోనా టైంలో డయాలసిస్ వ్యక్తులు చాలామంది చనిపోతారు కదా, డయాలసిస్ పేషెంట్ ఉండే. మేము జీవన్దాన్ అప్లై చేసి ఉంటుంది. వీనికి ఏమైనా ఇబ్బంది అవుతుందని మేము అక్కడిక్కడ తిరిగినాము. ఒకటి యశోద్ హాస్పిటల్నే కిడ్నీ మార్పిడి చేస్తుండే అప్పుడు. అయితే దాని గురించి మేము పోతే వాళ్ళు 24 లక్షలు ఏమో చెప్పారు. ఇక్కడ ఎక్కువ డబ్బులు ఉన్నాయని అక్కడిక్కడ తిరుగుకుంటా హరీష్ రావు అక్కడిక్కడ బాగా తిరిగినాము. ఎక్కడ కూడా మాకు దొరకలేదు. లాస్ట్కు ఈ కేటీఆర్ మామ దగ్గర పర్సనల్ డ్రైవర్ ఉండే శ్రీరామ్ అంటే ఆయన మా ఊరు పక్క ఊరు పిల్లని చేసుకుంటూ కొంచెం పరిచయం ఉండే. ఆయన అనుకోకుండా ఓనాడు ఊళ్ళో కలిసిండు. మేము ఊరికి పోతే ఊరికి దగ్గర కలిసిండు. నమస్తే అన్న బాగుంటే బాగున్నాను అన్న. ఈ విషయం మాట్లాడి ఇట్లా తమ్ముడికి కిడ్నీలు ఫెయిల్ అయినా నువ్వు ఆయన పలానా కాడ చేస్తున్నావు కదా, ఈ సాయం చేయగలుగుతావు అని అడిగిన. సరే అన్న నువ్వు రా, నేను ఏమికి చిన్న పని ఒక పొందున అయిపోతుందని చెప్పిన. పోయినాక నేను ఆ కిడ్నీలు కరాని పిల్లలు ఇంకో ముగ్గురం కలిసిపోయినాం. పోయి చెప్పినాం, మొత్తం స్టోరీ మొత్తం చెప్పినాం. చెప్పగానే మొత్తం విన్నాడు. కిడ్నీ కంపల్సరీ నేను చేపించే బాధ్యత నాదే అని చెప్పిండు. ఆ కిడ్నీ పేషెంట్ కూడా కాలు ఆశీర్వాదం తీసుకుంటూ వచ్చినాం. వచ్చిన తర్వాత ఒక రోజు వదిలిపెట్టి సెకండ్ రోజు ఆయన ఫోన్ చేసిండు, కట్ చేసిండు. రింగ్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత కిడ్నీకి 10 లక్షల రూపాయలు అక్షరాల పాకాల హరినాథరావు గారికే ఇచ్చినాం. వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు, మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ తరపున ఇచ్చిన. సెకండ్ అయింది ఒక 3-4 రోజుల తర్వాత ఎమ్మెల్సీలు నడుస్తున్నాయి. ఇంకప్పటికి పూర్తి కాలేదు. నువ్వు అర్జెంటుగా ఇడికి రా, నీకు ఎమ్మెల్సీ చెప్పిద్దాం అనుకుంటున్నా. నాకేడ వస్తుంది, మీ పార్టీ నేను కాను కదా అని అన్న. నువ్వు రా ఫస్ట్ అయితే నువ్వు రా అని చెప్తే నేను మా వాళ్ళందరం కలిసిపోయినాం. పోయినాక ఆడ కూర్చోబెట్టి నీకు కిడ్నీ ఇప్పిస్తా కంపల్సరీ 100% ఇప్పిస్తా. ఓకే సార్, కిడ్నీ ఇప్పిస్తా 100%. మరి కూడా నువ్వేం బాధపడకు, కానీ ఒక విషయం చెప్తున్నా, బాగా జాగ్రత్త అర్థం చేసుకో అన్నాడు. ఏంటి సార్ అని అన్న. ఏది గవర్నర్ కోర్టులో నీకు ఎమ్మెల్సీ ఇప్పిద్దాం అనుకుంటున్నాడు. నాకేడొస్తుంది సార్, నేను మీ పార్టీ కాదు కదా, నాకేడొస్తుంది. నువ్వు ఉండాలి, నువ్వు చాలా తెలివికాలోనివి, నీ అటువంటి లీడర్ కావాలి. కేటీఆర్ కుడిబుదం లేకుంటావు, నువ్వు నీకు ఇప్పిస్తా, నీకు ఎందుకు నేను ఉన్నా కదా అన్నాడు. నాకు ఇయ్యవు అది కాదు పోదు కానీ చెప్పేసాను మాట చెప్పాను. బయట చిన్నోని నాకు ఉరికొస్తుంటే విను నా మాట. కొంచెం గవర్నమెంట్ కూడా కింద మీద ఉన్నది. నమ్మడం అంటే ఆయన సీఎం గారు కదా, సీఎం గారు వియ్యంకుడు కదా, ఆయన నేనే సీఎం అని చెప్తుండు. మేము మోగానే సీఎం నేనే అంటుండు. నేను ఏం చెప్తే అది మాట్లాడుతాను బాగా అంటుండు. కేటీఆర్ కాదు నేను చెప్పాడు, కేసీఆర్ అంటే అంటుండు. నాది ఫస్ట్ 10 లక్షలు ఒకసారి ఎమ్మెల్సీకి 1,20,000 అలా పాత బాకి 16 లక్షలు పోయిన తర్వాత 16 లక్షలు కట్టిన తర్వాత అతను వచ్చినాక ఆయన నా ఫోన్ నెంబర్ తీసుకొని చెప్పిండు. నాకు అన్న పెద్ద దొంగలే, నువ్వు డబ్బులు ఎందుకు ఇస్తున్నావు వాళ్ళకని చెప్పిండు. అప్పుడు నాకు అర్థమైపోయింది. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసి 4 సార్లు పోయినా. 4 సార్లు పోతే 4 సార్లు కూడా ఆయన నాకు ఏమాత్రం కేర్ ఇస్తాని చెప్పి ఏదో మభ్యపెట్టి పంపించిండు. అయిన తర్వాత మళ్ళీ మేము నడువి గొడవ పెట్టుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ కొడుకు ఎంటర్ అయ్యిండు. కొడుకు ఎంటర్ అయ్యి నన్ను 3 కమిషన్లో కేసు పెడతా, పీడియాకి పెడతా అని బెదిరించిండు. బెదిరించిన 3 బై ఎలక్షన్ అయితేనే కేటీఆర్ను పోయి కలిసినాం. చెప్పినాం, సార్ ఇట్లుంది ఇట్లా ఏంటంటే ఏం టెన్షన్ తీసుకోకండి, నేను మాట్లాడి సెట్ చేసేస్తా అని చెప్పి అక్కడ తీలకృష్ణారెడ్డి కోడలు డాక్టర్ మా అనితారెడ్డి గారు ఉన్నారు కదా, ఆమెకు మాకు చెప్పిండు, ఇలా తీసుకురండి మేము మాట్లాడతామని చెప్పి. అనితారెడ్డి గారు సరే అని మొత్తం విషయం తెలుసుకొని సరే నేను ఇప్పిస్తాను కదా, రమ్మన్నాడు కదా, అయిపోతుంది ఆయన దృష్టికి పోయింది అని చెప్పింది. ఒక 3 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే ఆమె ఏమైనది ఆగండి 2 రోజులు 3 రోజుల తర్వాత సారీ మీరు ఏమనుకోకండి, మీరు వేరే తిరిగి ప్రయత్నం చేసుకోండి, నాతో కాదు. అక్కడ నేను ఏ తమ్ముడికైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం తిరిగారో మీ తమ్ముడు ఇప్పుడు ఆరోగ్యం ఏ విధంగా చనిపోయాడుగా మొన్న చనిపోయాడు. 15 తారీఖున చనిపోయాడు. ఎన్ని రోజుల తర్వాత మీరు బయటకు వచ్చారు? చనిపోయితేనే బయటకు వచ్చారు, లేకపోతే అప్పటిదాకా వాడు బతికిన రోజులు. మళ్ళీ ఇంకో విషయం, కేటీఆర్ వాళ్ళ అల్లుడు భూపాలరావు
సంవత్సరంన్నర నుంచి నీకు నేను డబ్బులు ఇప్పిస్తా మార్తిస్తా అన్నది అని చెప్పి మభ్యపెట్టి నాతో పేపర్ రాపించుకోండు, చెక్కులు తీసుకుని డబ్బులు ఇప్పిస్తాను. లాస్ట్కి మొన్న వాడు చనిపోయి ఒక 5 రోజుల ముందు సారీ నాతో కాదని చెప్పేసిండు. అన్న తర్వాత ఇక మేము తిరుగుతున్నాం, ఇక అందరి దగ్గర తిరుగుతున్నాం. సరే మీ మీడియాలో కూడా కొంతమంది పడతారు, కొంతమంది పడరు, కానీ నన్ను తప్పర్థం చేసుకోకండి. ఇప్పుడు నా బాధకు అందరి దగ్గర పోతున్నా, అట్లా నేను కొంత దగ్గర పోవచ్చు, మీకు పడిపడాలని అనుకోవద్దు. ప్లీజ్ దయచేసి మీరు అందరూ సహకరించాలి. రేవంత్ రెడ్డి సర్కార్ని మీరు ఏం కోరుతున్నారు అసలు? రేవంత్ రెడ్డికి సర్కార్ ఏమంటారు, పాకాల రాజేంద్ర ప్రసాద్ అంటోడు, అతని మీద మొత్తం తవ్వాలి. అతను చాలా పెద్ద పనులు చేసిర్రు. ఆయన వాళ్ళ ఫాదర్ అయితే తప్పులు మామూలు తప్పులు చేయలేదు. 119 నియోజకవర్గాలల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 15 మంది 10 మంది అట్లా ఉన్నారు. వీళ్ళందరూ బయటకు వస్తారు. మేము మొత్తం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర కొద్ది రోజులనే పెద్ద ధర్నా చేస్తాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు కూడా పెట్టి సీఎం గారిని కూడా కలుస్తాము. ఇది అసెంబ్లీలో కూడా చర్చ జరగాలి. కేటీఆర్ నువ్వు అందరికి బీసీలకు న్యాయం చేసే కరీంనగర్ మీటింగ్ పెడుతున్నావు కదా, నేను బీసీ బిడ్డనే కదా, నాకెందుకు న్యాయం చేయవు, నేనేం తప్పని చేసిన దగ్గర. సరే మేము దొంగలమో లంగలమో నిరూపించు, నువ్వే నిరూపించు. నువ్వు ఎందుకు ఎడికేస్తున్నావు బావమరిదిని? మీద పులివెక్కింది ఏంటన్నా పులివా, ప్రజలనే పులి లెక్క ఎగురుతావు, ఇంట్లో పోతే పిల్లి చేసాలు ఇస్తున్నావా? అన్యాయం జరిగినప్పుడు మీరు పోలీసులుగా కంప్లైంట్ అంటే మొన్న దాకా నన్ను మభ్యపెట్టిరు వాళ్ళ అల్లుడు మభ్యపెట్టిండు. సంవత్సరం గవర్నమెంట్ వచ్చింది, అప్పటి నుంచి ఆయన మభ్యపెట్టిండు వాళ్ళ అల్లుడు.